ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా తన ఉనికిని చాటుకుంటోందా? దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతూ ఉండగా ఏపీలో కూడా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కరోనాతో 4 మృతి చెందారు. విశాఖపట్నంలో కూడా కొత్త కేసులు నమోదవడంతో వైద్య శాఖ ఇప్పటికే అప్రమత్తమైనట్లుగా కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుతం బాధితులకు హోమ్ ఐసోలేషన్లో చికిత్స అందిస్తూ వారి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో నమోదైన కొన్ని నమూనాల్లో ఒమిక్రాన్ RF.5 సబ్ వేరియంట్ ఉన్నట్లుగా కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ లో గుర్తించడం జరిగింది. అయితే ఈ వేరియంట్ ఇతర ఒమిక్రాన్ వేరియంట్ల కంటే ఎక్కువ ప్రమాదకరమే అనే ఆధారాలు ఇప్పటి వరకు లేవని వైద్య అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంఖ్యల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం అని చెప్తూ ఉన్నారు. విశాఖలో 4 కేసులు, రాష్ట్రంలో 39 కేసులు వంటి వివరాలపై అధికారిక హెల్త్ బులెటిన్ ను మాత్రమే నమ్మాలని అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నమోదవుతున్న చాలా కేసులు స్వల్ప లక్షణాలతోనే ఉండగా ఎక్కువ మంది హోమ్ ఐసోలేషన్ లో కోలుకుంటూ ఉన్నారు. అయితే వృద్ధులు, గర్భిణీలు, కిడ్నీ సమస్యలు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ భరత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భరత్, మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి చూస్తే మళ్ళీ కూడా రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటి అసలు? కరోనాకి సంబంధించినంత వరకు కూడాను ప్రజలు అనుకుంటున్నటువంటి సమయంలో చాప కింద నీరుల కరోనా మహమ్మారి మరొకసారి వెంటాడుతుందనే చెప్పాలి. దీనికి సంబంధించినంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికీ గడిచిన నెల రోజుల వ్యవధిలో 49 కేసులు నమోదవుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా కేసులకు సంబంధించినంత వరకు కూడా అత్యధికంగా ఏదైతే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు 11 కేసులు నమోదైనట్టుగా సమాచారం ఉంటుంది. దాంతో పాటుగానే విశాఖకు సంబంధించినంత వరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో 4 కేసులు యాక్టివ్ గా ఉన్నట్టుగా సమాచారం అందుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనటువంటి పరిస్థితి, వెంటనే ఆరోగ్య శాఖకి అలర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు కూడా కల్పవల్లి ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలు కల్పవల్లిగా ఉన్నటువంటి KGH కు సంబంధించినంత వరకు కూడా ఏదైతే కోవిడ్ లక్షణాలకు సంబంధించినంత వరకు ఉండేటటువంటి బాధితులకి సహాయం అందించే విధంగా వాళ్ళకి హెల్త్ కి సంబంధించినంత వరకు కూడా ఐసోలేషన్ వాటితో పాటుగా ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేయడం అంటూ జరిగింది. 24/7 వైద్య సేవలు అందించే విధంగా కూడా ఏర్పాట్లు చేసినట్టుగా ఏదైతే హాస్పిటల్ వర్గాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దాంతో పాటుగానే మరీ ముఖ్యంగా విమ్స్ లాంటి హాస్పిటల్ లో కూడా ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్. అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ప్రత్యేక ఆయా ఏరియా హాస్పిటల్ ప్రత్యేక వార్డుల ఏర్పాటుతో పాటుగా ఏదైతే చాప కింద నీరుల కరోనా మహమ్మారి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే బయటికి వెళ్తున్నారో ఏదైతే శానిటేషన్ తో పాటుగా చేతులు కడుక్కోవడం, వేడి ఆహార పదార్థాలను తినాలంటూ కూడా వైద్య శాఖ ఇప్పటికీ అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ వేరియంట్ కి సంబంధించినంత వరకు కూడాను మరీ ముఖ్యంగా ఒమిక్రాన్ S5 గా వైద్యులు గుర్తించినటువంటి పరిస్థితి. గడిచిన నెల రోజుల వ్యవధి నుంచి కూడాను ఈ కొత్త వేరియంట్ అనేది యాక్టివ్ గా ఉండేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇప్పటిదాకా ఏదైతే ఈ కరోనాకి సంబంధించినంత వరకు కూడా 4 మృతి చెందినట్లుగా సమాచారం. దాంతో పాటుగానే కోవిడ్ బారిన పడినటువంటి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి ఎవరైతే కోవిడ్ బారినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హోమ్ ఐసోలేషన్ లో ఉంచినట్టు వారికి సంబంధించినంత వరకు చికిత్స అందిస్తున్నట్టుగా కూడా ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా ఆరోగ్య శాఖ ప్రజలందరూ కూడా ఏదైతే భయభ్రాంతులకు గురవాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. ఏదైతే ఈ ఒమిక్రాన్ వేరియంట్ కి సంబంధించినంత వరకు కూడా మరీ ముఖ్యంగా తలనొప్పి, జలుబు, జ్వరం, దాంతో పాటుగా ఒళ్ళు నొప్పులు ఉండేటటువంటి లక్షణాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఏవైతే కోవిడ్ పరీక్షల నిర్ధారణ అనంతరం కూడాను దానికి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం దగ్గరుండి వాళ్ళకి సంబంధించి హోమ్ ఐసోలేషన్ లేకపోతే హాస్పిటల్లో ఉంచాలనే దానిపై కూడా అక్కడ ప్రభుత్వ అధికారులే గుర్తిస్తారు. దాని ప్రకారం ఎవరైతే వైద్య అధికారులు అంటే భరత్ ఒకటి అంటే మీరు 4 మృతి చెందారు అని చెప్పారు కదా, వీళ్ళకి ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కోవిడ్ అని కన్ఫర్మ్ చేశారా డాక్టర్స్? ఏంటి?
ఏదైతే దీనికి సంబంధించినంత వరకు కూడా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, ఏదైతే కిడ్నీ సమస్యలు కానీ దాంతో పాటుగా ఇతరితర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మృతి చెందినట్లుగా వైద్య శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి, మిగిలిన వాళ్ళందరికీ కూడా స్వల్ప లక్షణాలు, ఏదైతే జ్వరం వచ్చిన 3 రోజులు లేదా 2 రోజుల్లోనే తగ్గిపోవడం, దాంతో పాటుగానే హోమ్ ఐసోలేషన్ లో ఉంచడం తగ్గిపోతుందంటూ కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీజనల్ డిసీజెస్ ఏదైతే ఒక్కసారిగా మారినటువంటి వాతావరణ నేపథ్యంలో పూర్తిగా కూడా ఒక్కసారిగా జ్వర పీడితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2 రాష్ట్రాల్లో కూడా పూర్తిగా ఈ మైదాన ప్రాంతాలతో పాటుగా గిరిజన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వైరల్ డిసీజెస్, ఏదైతే ఫీవర్స్ కానీ జలుబు దగ్గు లాంటి లక్షణాలు ఉండేటటువంటి రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. విశాఖ ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు విశాఖ కేజీహెచ్ లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ పెద్ద ఎత్తున ఏదైతే జ్వర పీడితుల సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా బయటికి వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే చేతులు కడుక్కొని వేడి ఆహారాన్ని మాత్రమే భుజించడం ద్వారా దీన్ని కొంత బయటికి పంపి కరోనా లక్షణాలు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏదైతే బయటికి వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళు ఖచ్చితంగా చేతులు కాళ్ళు సబ్బుతో కడుక్కోవడంతో పాటుగానే లక్షణాలు ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హోమ్ ఐసోలేషన్ లో ఉంటే మంచిదంటూ కూడా ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి భిన్నంగా సోషల్ మీడియాలో కానీ కొంత బయట ప్రచారం అయితే చాలా భిన్నంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. బయట వచ్చేటటువంటి కేసులకు సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం దాచుతుంది, దీనివల్ల కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య శాఖ దీనికి సంబంధించినంత వరకు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది కరోనాకి సంబంధించినంత వరకు ఒమిక్రాన్ S5 వేరియంట్, ఈ వేరియంట్ కి సంబంధించినంత వరకు కూడా జ్వరం, దాంతో పాటుగానే జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కేవలం 3 నుంచి 4 రోజులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్ గానే అంటే ఎవరైతే మందులు వాడతారో మందులు వాడితే తగ్గిపోయే పరిస్థితి ఉంటుందంటూ కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి మాత్రం ఇది ప్రాణగండంగా తయారయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ధారించేటటువంటి ఏదైతే ప్రభుత్వ గుర్తింపు ఉండేటటువంటి కరోనాకి సంబంధించిన టెస్టింగ్ ల్యాబుల్లో మాత్రమే టెస్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి మందులు వాడాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటూ కూడా వైద్యుల సూచనల మేరకు మాత్రమే ప్రజలందరూ కూడా ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా వైద్య శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కరోనా కేసులు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆహార పదార్థాలతో పాటుగా బయటకు వెళ్ళడం, ఏదైతే లాంగ్ బస్సులో గానీ రైల్లో గానీ ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దానికి రైట్, ఫైనలీ అయితే S5 వేరియంట్ ఏం ప్రమాదకరం కాదు, బట్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.